క్రీస్తుల దైవ మర్మములు మార్చి 20. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకరియా 9:9. ప్రభువు బేతనియను 4వ పర్యాయము దర్శించినప్పుడు తన యొక్క రాజకత్వము బయలుపరచదలంచెను. రాజకత్వం అనగానేమి మరియు దాని యొక్క ఆధిక్యతలు ఏ విధముగా అనుభవించగలము, అదే సమయమందు ఏ విధముగా వినయ సాత్వికములు కలిగి ఉండగలమను విషయమును తన స్నేహితులు గ్రహించవలెనని ప్రభువు కోరెను. విశ్వాసులనేకులు ప్రభు అయిన యేసును తమ రక్షకుడని మాత్రమే నమ్ముదురు. ఆయన తమ పాపములను క్షమించి తమను పరలోకమునకు కొనిపోవునని, అక్కడ ఏదో ఒక మూల నిత్యము సంతోషించవలెనని కోరుదురు. వారిని తన పాలి భాగస్థులుగాను జతపని వారిని గాను చేయుటకు ప్రభు అయిన యేసు నిజమైన ఆశ కలిగి ఉన్నాడనియో, ఆ ఉద్దేశము నెరవేర్చబట్టకు వారు ఎల్లప్పుడూ ఆయన రాజకత్వము క్రిందను ప్రభుత్వము క్రిందను ఉండవలెననియు ప్రభు కోర్చున్నాడని వారు గ్రహించరు. అనేకులు అపజయ జీవితము అనేక సంవత్సరములు జీవించిన తరువాతనే ప్రభు అయిన యేసును తమ హృదయములలో పరలోకపు రాజునకు ఇవ్వవలసిన సరి అయిన స్థానమునిచ్చెదరు. మన హృదయములకు, గృహములకు మరియు సంఘములకు కూడా ఆయనే రాజుగా ఉండవలెను. జకరియా 9:9లో యేసుక్రీస్తు ప్రభు గాడిదపై స్వారీ చేసెను. గాడిద మూర్ఖత్వము కలిగి ఎదురు తిరిగే జంతువు. మనము కూడా ఎంతో మూర్ఖులమైనప్పటికీ వినయ విధేయతల ద్వారా ఆయనను మన రాజుగా చేసుకొనగలము.